అంటే సుందరానికి హాయ్ నాన్న అంటూ హాయిగా క్లాస్ సినిమాలు చేసే నాని కొన్నేళ్లుగా మారిపోయారు. శ్యామ్ సింగరాయ్, దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 అంటూ వరుసగా డిఫరెంట్ సినిమాలే చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ప్యారడైజ్లో రక్తపాతానికి ఏ లోటు ఉండదు. అలాగే నెక్స్ట్ చేయబోయే సుజిత్ సినిమాలోనూ బ్లడ్ బాత్ చేయించబోతున్నారు నేచురల్ స్టార్. సాయి ధరమ్ తేజ్ కూడా అంతే. కామెడీకి పూర్తిగా దూరమైపోయారు మెగా మేనల్లుడు. విరూపాక్ష లాంటి సస్పెన్స్ థ్రిల్లర్తో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈయన సంబరాల ఏటిగట్టుతో పూర్తిగా సీరియస్ మూడ్లోకి వెళ్ళిపోయారు. 6 ప్యాక్ కూడా చేశారు ఈ సినిమా కోసం తేజ్. ఇక నెక్స్ట్ కాఫేమ్ సుజిత్ సందీప్ దర్శకద్వయంతో యాక్షన్ సినిమా చేయబోతున్నారు సాయి ధరమ్ తేజ్. నాగచైతన్య సైతం ఎంటర్టైన్మెంట్ కు పూర్తిగా సెలవిచ్చేశారు. గతేడాది తండేల్లాంటి ఎమోషనల్ లవ్ స్టోరీలో నటించిన చైతు ప్రస్తుతం వృషకర్మ అనే స్పిరిచువల్ థ్రిల్లర్ చేస్తున్నారు. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అఖిల్ సైతం లెనిన్ అనే యాక్షన్ లవ్ స్టోరీ చేస్తున్నారు. లౌక్యం, విశ్వం లాంటి కామెడీ సినిమాలు చేసిన గోపీచంద్ ఇప్పుడు సంకల్ప్ రెడ్డితో పీరియడ్ సినిమా చేస్తున్నారు. 7వ శతాబ్దం నాటి కథిది. రామ్ పోతినేని కూడా నెక్స్ట్ థ్రిల్లర్ జోనర్ కు షిఫ్ట్ అవుతున్నారు. ఇక రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎంటర్టైన్మెంట్ కు ఫుల్ స్టాప్ పెట్టి రణబాలి, రౌడీ జనార్దన్ లాంటి యాక్షన్ సినిమాలతో బిజీ అయ్యారు. మొత్తానికి మన కుర్రాళ్లంతా బాగా సీరియస్ గా ఉన్నారిప్పుడు.